నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తేజస్విని. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి నిరసన సెగలు. యాదగిరిగుట్టలో అడ్డుకున్న వ్యాపారస్తులు. విజేత సూపర్ మార్కెట్లో అధికారుల సోదా. గడువు తీరిపోయిన లస్సీ బాటిల్ సీజ్. విశాఖ జిల్లాలో చిన్నారిపై అత్యాచారం. కేసు నమోదు చేసిన నక్కపల్లి పోలీసులు. జనగాం జిల్లాలో ఇంటింటా పరీక్షలు. కరోనా లక్షణాలున్న వారికి మెడికల్ కిట్లు. ఇక డీటెయిల్స్ చూస్తే, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చిన మంత్రిని కొండపైన వ్యాపార సంఘం సభ్యులు అడ్డుకున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చాలని, కొండపైన కూడా దుకాణాలు కేటాయించాలని వర్తకులు మంత్రిని డిమాండ్ చేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 2 రోజుల్లో సీఎంతో చర్చించి కొండపైన దుకాణాలు ఏర్పాటు చేసే విషయం పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వర్తక సంఘ సభ్యులు ఆందోళన విరమించారు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎంత వరకు సాధ్యమైతే అంతవరకు ముఖ్యమంత్రి గారు మరి తప్పకుండా ఆలోచన ఉన్నాడు చేయడం కాదు. సీఎం గారి హామీ ప్రకారం ఈ డెవలప్మెంట్లో మేము కూడా ఎక్కడ ఎలాంటి ఆటంకం లేకుండా ఈవో గారు ఎలా చెప్తే అలా మేము 6 సార్లు నిర్మాణం చేసి కూలగొట్టుకొని మళ్ళీ రోడ్డు మీదనే ఉన్నాం సార్. మా బతుకులు రోడ్డు మీద ఉన్నాయి. ఒక డైరెక్ట్గా 150 కుటుంబాలు, ఇండైరెక్ట్గా 350 కుటుంబాలు, 500 కుటుంబాలు రోడ్డు మీద. హైదరాబాద్ కూకట్పల్లి విజేత సూపర్ మార్కెట్లో హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు జరిపారు. 3 నెలల క్రితం గడువు తీరిపోయిన లస్సీ సీసాలను విజేత సూపర్ మార్కెట్ అమ్ముతున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. కాలం చెల్లిన లస్సీ తాగి ఓంకేష్ అనే వినియోగదారుడు అస్వస్థతకు గురయ్యాడు. అతను ఫిర్యాదుతో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు జరిపారు. సూపర్ మార్కెట్లో బొద్దింకలు, ఎలుకలు, కాలం చెల్లిన వస్తువులను గుర్తించారు. సో నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే వీళ్ళ దగ్గర నార్మల్గా స్టోరేజ్ ఫెసిలిటీస్ ఇవన్నీ సరిగ్గా లేవు. అంటే ఇట్ ఈస్ ర్యాట్ ప్రోన్ ఉన్నాయి. అక్కడ ర్యాక్స్ అవన్నీ సరిగ్గా లేవు. యాక్చువల్లీ దే షుడ్ మెయింటైన్ ర్యాక్స్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ఫ్రమ్ ర్యాట్ అటాక్ అండ్ ఆల్. అండ్ ఈవెన్ పెట్ కంట్రోల్ కూడా సరిగ్గా అయితే చేయించట్లేదు. యాజ్ ఆఫ్ నౌ ఐ హావ్ ఫౌండ్ దిస్. అండ్ ఈ కంప్లైంట్ సంబంధించి ఏంటి మేడం? విశాఖ జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో 11 ఏళ్ల చిన్నారిపై 22 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. రాజయ్యపేట గ్రామంలోని జీడి తోటలోకి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడని బాధిత కుటుంబం తెలిపింది. అత్యాచారం చేసిన నాగేశ్వరరావుపై చిన్నారి తల్లిదండ్రులు నక్కపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నమస్కారం. ఈరోజు మరో ఆడబిడ్డ బలైపోయే సందర్భం. ఎందుకంటే నేను పదే చెప్తున్నా, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా రోజుకొక సంఘటన జరుగుతుంది. ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, నడి రోడ్డు మీద పేకల కోసి చంపేస్తున్నారు. పదే మేము చెప్తున్నా కూడా హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి పోలీస్ వ్యవస్థ వరకు ఆఖరికి సీఎం కూడా నోరు మెదపకుండా ఈ రకంగా కామ్గా కూర్చుంటే మహిళల ప్రాణాలంటే సీఎంకి లెక్కలేదా అని మేము అడుగుతున్నాం. వీళ్ళు మాట్లాడితే ఏం చేస్తారంటే, ఈరోజు మీరు అబ్జర్వ్ చేయండి. ఈ అమ్మాయికి అప్పుడు ఈరోజు ఒక చిన్న పాప 10 సంవత్సరాల పిల్ల, 7వ తరగతి చదువుతున్న పిల్ల, 10 సంవత్సరాల పిల్ల ఈరోజు ఆడుకుంటూ ఉండగా ఒక తాగిన మత్తులో ఒక ఇడియట్ ఆడ అమ్మాయి నోట్లో గుడ్డలు కుక్కి ఆ అమ్మాయిని నగ్నంగా వీడియో తీసి ఆ అమ్మాయి వాళ్ళ ఒక్క తాలూకా ఫోటోలు పంపించమని అమ్మాయిని ఇబ్బంది పెట్టి అమ్మాయి మీద రేప్ చేసి ఆఖరికి అమ్మాయిని చంపే ప్రయత్నం చేసి స్టీల్ కత్తి బయటకు తీసాడు, నన్ను చంపేస్తానని చెప్పి ఒక చిన్న పిల్ల ఏడుస్తూ చెప్తోందంటే ఒకసారి మన సభ్య సమాజం ఎటువైపు వెళ్తుందని ఒకసారి అర్థం చేసుకోవాలి.
ఇప్పుడున్న ఆడవాళ్ళు కూడా నన్ను క్వశ్చన్ చేసేది ఏంటంటే, మేము ఆడవాళ్ళని కనడమే మేము తప్ప, ఆడవాళ్ళని మేము ఇంట్లో పెట్టుకొని మేము వేటకి వెళ్తాము, చిన్నపిల్లలు ఇంట్లో పెట్టుకొని మా జీవనోపాధి గురించి పిల్లల్ని ఇంట్లో వదిలేసి వెళ్తాము, ఈరోజు ఏ ధైర్యంతో ఇంట్లో వదిలేసి వెళ్ళాలని అడుగుతున్నారు. దీని అంతటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత సీఎందే. ఎందుకంటే ఈ ఒక్క సంఘటన జరిగింది, ఒక్క సంఘటన మీద మీరు ఏదో చర్యలు తీసుకున్నారని కాదు. సుమారుగా ఈ 2.5 సంవత్సరాల కాలంలో 500కి పైగా సంఘటనలు జరిగినాయి. ఈరోజు నక్కపల్లి అంటే పాయకరావుపేట చరిత్రలో ఫస్ట్ టైం ఈరోజు ఈ రకంగా జరిగింది. ఎప్పుడూ కూడా అత్యాచారాలు మామూలుగా ఒక ఏజ్లో ఉన్న వాళ్ళ మీద జరగడం కానీ చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరగడం అనేది చాలా తక్కువ. ఇప్పుడు నేను సిఐ గారితో మాట్లాడితే ఆయన ఏమంటారు, ఈ నిందితుని తీసుకెళ్ళి దిశ పోలీస్ స్టేషన్కి అప్పచెప్తారు. దిశ పోలీస్ స్టేషన్ అప్పచెప్పడానికి ఏంటి మీకు అసలు ఏ యాక్ట్ ప్రకారం దిశ పోలీస్ స్టేషన్లో మీరు పెడతారని అడుగుతున్నా. అసలు దిశ చట్టమే లేని చట్టానికి ఒక పోలీస్ స్టేషన్ పెట్టి పోలీసులు పెట్టి ఏ ప్రజలను మభ్య పెడతామని నేను ఒకటే అడుగుతున్నా. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని కానీ, ఇక్కడున్న మంత్రులు కానీ, ఇక్కడున్న ఇన్ఛార్జ్ మంత్రులు కానీ, మీ ఇంట్లో ఆడపిల్లలకి జరిగితే ఇలాగే పోక్సో యాక్ట్ కింద చేసేసుకొని కేసు పెట్టుకొని అవతలని జైలుకి పంపిస్తారా? ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి 3 నెలల తర్వాత అయినా 6 నెలల తర్వాత అయినా బయటకు వస్తాడు. ఈ అమ్మాయి ఒకటే అంటుంది, నన్ను చంపేస్తాడు బయటకు వస్తే. ఆ పిల్లని అతన్ని పిలిస్తేనే పిల్ల వణికిపోతుంది. రేపు పొద్దున్న నేను ఎలాగైనా చంపేస్తాడు. నేను మాట్లాడిన అమ్మాయి ఎలాగే చెప్తుంది, ఆడు నన్ను చంపేస్తానన్నాడు మేడం, ఆడు నన్ను చంపేస్తాను భయపడుతున్నాను, నేను నా ఊర్లో ఉండను, నేను బయటకు వెళ్ళిపోతానని అమ్మాయి భయపడతా ఉంటే ఆ అమ్మాయికి సమాధానం ఎవరు చెప్తారో? అమ్మాయికి భరోసా ఏ సీఎం ఇస్తాడు? కనీసం తాడేపల్లి కొంపల నుంచి బయటకు వచ్చి ఇన్ని జరుగుతున్నా కూడా నోరిప్పని సీఎం ఈరోజు ఒక ఆడబిడ్డ గురించి ఏం మాట్లాడతాడు? ఒక మత్స్యకారు కుటుంబం నుంచి వచ్చింది ఆ అమ్మాయి, రెక్కాడితే కానీ డొక్కాడదు. ఆ తల్లి తండ్రి కూడా బయటికి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకుంటానే కానీ ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టలేరు. అటువంటి సందర్భంలో ఆ పిల్లని స్కూల్కి పంపిస్తుంటే అక్కడ కూడా రక్షణ లేకపోతే ఎలా? హోమ్ మినిస్టర్ ఇప్పుడు బయటకు వచ్చేది 5 లక్షలు అక్షిగ్రేష అనిద్ది. ఎందుకంటే ఈ గవర్నమెంట్కి ఆడపిల్ల మానానికి ఒక ఖరీదు, ప్రాణానికి ఒక ఖరీదు ఇవ్వడం బాగా అలవాటైపోయింది. ప్రాణం పోతే 10 లక్షలు అంటారు, మానం పోతే 5 లక్షలు అంటారు, చేతులు దులిపేసుకుంటారు, మేము న్యాయం చేసేసేయమంటారు. ఏమైనా గట్టిగా మాట్లాడితే దిశ యాక్ట్లోని ఉరిశిక్ష విధించాము, జైలు శిక్ష విధించామంటారు. అంటే వాళ్ళు బుద్ధుండే మాట్లాడుతున్నారో బుద్ధి లేక మాట్లాడుతున్నారో? కనీసం ఆడవాళ్ళు అయ్యుండి కూడా, హోమ్ మినిస్టర్ ఒక ఆడదయ్యుండి కూడా ఆడదానికి కష్టం తెలియకపోవడం నిజంగా ఆడదానికి మేము బాధపడాల్సిన సందర్భం. ఈ అమ్మాయికి ఎలాగైనా న్యాయం జరగాలి, వాడు బయటకు వచ్చే పరిస్థితి కనిపించకూడదు. విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశాఖలోని అన్ని వార్డుల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని నగర అధ్యక్షుడు గొంప గోవింద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా వెంకట్, పార్లమెంటరీ ఇన్ఛార్జిగా రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ నియమించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైజాగ్ గ్రేటర్ ప్రెసిడెంట్ గోవింద్ గారికి, అలాగే ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నన్ను ఏపీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ గారు వైజాగ్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రథమంగా ఎక్కడైతే వైజాగ్ పార్లమెంట్లో వేకెన్సీస్ ఉన్నాయో మండల స్థాయిలో కానీ, బూత్ స్థాయిలో కానీ, లేదా ఆ నియోజకవర్గ స్థాయిలో కానీ ఏవైతే పదవులు ఖాళీగా ఉన్నాయో అవి త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెంబర్షిప్ డ్రైవ్ని ఈ రోజు నుంచి కూడా ప్రారంభించడం జరుగుతుంది. అందులో ఈ నెల 29వ తారీఖున వైజాగ్ అరకు పార్లమెంట్కి సంబంధించిన ఎవరైతే ఎన్రోలర్స్ ఉంటారో ఆ ఎన్రోలర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ క్యాంప్ ఇక్కడ వైజాగ్లో నిర్వహించడం జరుగుతుంది. దానికి ఏఐసిసి నుంచి నేషనల్ కోఆర్డినేటర్ వచ్చి వాళ్ళ టీము ఒక రోజు వెళ్ళి మొత్తం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. పూర్వం ఏంటంటే మాన్యువల్గా పుస్తకాల పద్ధతిలో మెంబర్షిప్ చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ శాతం డిజిటల్ మెంబర్షిప్ వైపు చేయాలని సంకల్పం పెట్టుకుంది. డిజిటల్ మెంబర్షిప్ ద్వారా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఓటర్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఓటర్ ఐడి, ఫోన్ నెంబర్, అలాగే లైవ్ ఫోటో తీసి మెంబర్షిప్ చేయడం జరుగుతుంది. దీనికి ₹5 స్వీకరించాలని పిసిసి ఆలోచన చేస్తుంది. దీనికి ఎంతో కొంత బీమా కూడా ఇవ్వాలనే ఉద్దేశంలో ఏఐసిసి కానీ పిసిసి కానీ ఆలోచన చేస్తుంది. అది త్వరలోనే తెలియజేస్తాం. ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో ప్రతి నియోజకవర్గానికి కూడా 2 నియోజకవర్గ కోఆర్డినేటర్స్ కింద నియమించాలని చెప్పి ఈ మెంబర్షిప్ డ్రైవ్ వరకు పిసిసి ఆలోచన చేసింది. ఆ లిస్టుని పిసిసి అధ్యక్షులు సాకే శైలజానాథ్ గారు త్వరలో ఫైనలైజ్ చేస్తారు. ఇక్కడ ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తారో, ఎవరికైతే పార్టీ మీద ఇంట్రెస్ట్, నియోజకవర్గ స్థాయి మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ పేర్లని
ఇస్తే నేను రాష్ట్ర అధ్యక్షుడు సాకే సైజనాథ్ గారికి ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలోనే వైజాగ్ పార్లమెంట్లో ఎక్కువ మెంబర్షిప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలోనే పెద్ద నగరం వైజాగ్ కాబట్టి ఖచ్చితంగా వైజాగ్ ప్రాంతంలో రాష్ట్రంలోనే ఎక్కువ మెంబర్షిప్ చేసే బాధ్యతను తీసుకోవాల్సిందిగా నగర అధ్యక్షులకు కానీ ఈ పార్లమెంట్ అధ్యక్షులు భోగి రావణ్ గారికి కానీ ఉందని చెప్పి తెలియజేస్తూ వీళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ మంచి ఫలితాలు సాధిస్తామని చెప్పి ఆశాభావం. కరోనా వైరస్ ను అడ్డుకట్ట వేసేందుకు ఇంటింటా ఫీవర్ సర్వేని మార్గమని కౌన్సిలర్ శ్రీనివాస్ అన్నారు. జనగాం జిల్లా ఫీవర్ సర్వేలో భాగంగా 30వ వార్డులో ఇంటింటా సర్వే నిర్వహించారు. దగ్గు, జలుబు, స్వల్ప లక్షణాలున్న వారికి కరోనా కిట్టులను అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహ, అశోక్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఎంతమంది ఉంటారు? 5 ఇంకా ఎవరెవరు? బయటికి పోతే మాస్కులు పెట్టుకోండి. కోవిడ్ పెరుగుతున్న నేపథ్యంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున జనగామ పట్టణంలోని అన్ని వార్డుల్లో ఇంటింటి సర్వే జరుగుతూ ఉంది. 30వ వార్డుకు గౌరవ జనగామ మున్సిపల్ కమిషనర్ నరసింహ గారు, అదే రకంగా స్పెషల్ ఆఫీసర్ అశోక్ గారు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, అదే రకంగా ఆర్పీలతోని ఈరోజు మేము ఇంటింటికి సర్వే చేపట్టడం జరిగింది. అయితే ఈ వార్డులో ఒకరిద్దరికి మాత్రమే దగ్గు, జలుబు అవి ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ కూడా కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ 30 వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. అయినప్పటికీ మేము ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. తిరిగి వాళ్ళకి ఎవరికైనా ఉన్నట్టయితే ఆ మందులు కూడా అవన్నీ అందిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం మందులు గిట్లా అవన్నీ ఇచ్చింది. వాటన్నిటిని అందించి కోవిడ్ నియమ నిబంధనలు పాటించాలని ప్రజలను చైతన్యవంతులం చేయడం కోసం ఇల్లు తిరుగుతూ ఉన్నాం. ఈ కార్యక్రమం జరుగుతుంది. కొత్తపేట పీవీటీ మార్కెట్లోని సినీ నిర్మాత ది పోచంపల్లి టై అండ్ డై అసోసియేషన్ అధ్యక్షుడు తడక రమేష్ V3 న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. V3 న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి తడక రమేష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి V3 న్యూస్ వారధిగా పనిచేస్తూ నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం పోరాడుతుందని ఛానల్ని ఆయన అభినందించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కోవిడ్ వ్యాప్తి చెందుతుందని పారిశుద్ధ్య కార్మికులకు యాఫ్రాన్ గ్లోవ్స్, మాస్క్, శానిటైజర్లను పురపాలక సంఘం చైర్మన్ గంగాధర్, కమిషనర్ రమేష్ అందజేశారు. వారిలో ఆత్మస్థైర్యం నింపడానికి చైర్మన్ వారితో ఆడిపాడారు.
కార్మికులు స్వచ్ఛత సైనికులను మున్సిపల్ చైర్మన్ గంగాధర్ అన్నారు. కార్మికులు తమ ఆరోగ్యం కాపాడుకుంటూ ప్రజల ఆరోగ్యం కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం వైస్ చైర్మన్ షేక్ జూబేర్, కౌన్సిలర్లు లింగమేశ్వర్, వెంకటేష్ పాల్గొన్నారు. మనకు దాంట్లో చాలా కోట్లలో మనకు ఫండ్స్ రిలీజ్ చేస్తుంది. ఆ ఫండ్స్ని మీ సంక్షేమం కొరకు మీ కొరకే ఖర్చు పెట్టాలని ఉంటుంది. కాబట్టి ఎంత డబ్బులు వచ్చినా మీ కార్మికుల అభివృద్ధి కొరకు, మీ మంచి చెడులు బాగోగులు కొరకే ఆ ఫండ్స్ని ఉపయోగించే విధంగా వాడుకోవడానికి మనకే అధికారం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించి మన బాన్స్వాడని శుభ్రంగా ఉండే బాన్స్వాడ తెచ్చుతూ మీ కృషితో ఫలితం వచ్చితే ఆ ఫలితం కూడా మీకే దక్కే విధంగా మేమందరం కూడా సహకారాలు చేస్తున్నాం. దానికి ఏది కావాలో అది ఇప్పటి నుండే మనం చాలా మటుకు మన భారతదేశంలో అంటే మన సౌత్ ఇండియాలో 349 మున్సిపాలిటీలో మనది 90వ ర్యాంక్ వచ్చింది. 164లో 9వ ర్యాంక్ వచ్చింది. కాకపోతే ఎప్పుడు కూడా మన పోచారం శ్రీనివాసరెడ్డి గారి కృషితో మనం ఇంకా అభివృద్ధి చెందుతున్నాం. సమీకృత మార్కెట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎంపీపీ బాచుపల్లి శ్రీదేవి గంగాధర్ రావు అన్నారు. నల్గొండ జిల్లా నకరికల్ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్మించనున్న మార్కెట్ సరైనది కాదని వెల్లడించారు. అత్యవసర సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. అభివృద్ధికి తాము ఆటంకం కాదని, మార్కెట్ నిర్మించాలనుకున్న స్థలం అనుకూలమైనది కాదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. దీన్ని వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టర్ సీఈఓకు మెమోరాండం అందజేస్తామని వారు తెలిపారు. మా మండల పరిషత్ ఆవరణలో ఉన్న బిల్డింగ్లు కూల్చివేతకు గురవుతున్నాయి కాబట్టి ఉండగల ఈ బిల్డింగ్లు లైఫ్ ఇంకా చాలా ఉన్నాయి. 15-20 సంవత్సరాలు కాలేదు, దానికి ఇంకా 50-60 సంవత్సరాల ఉన్నది. కాబట్టి దాన్ని కూల్చివేయద్దని గౌరవ ఎమ్మెల్యే గారికి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే ఈ 552 సర్వే నెంబర్లో ఉన్నదాన్ని గవర్నమెంట్ రూల్ ప్రకారం 552 సర్వే నెంబర్లో ఈ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కట్టాలి, నిర్మించాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, మా మండల పరిషత్ ఆవరణలో ఉన్నదాన్ని 1వ నెంబర్ సర్వే నెంబర్లో ఉంది మాది. దీన్ని ఇక్కడ కట్టడానికి కొంతమంది చూస్తున్నారు. కాబట్టి మీరు ఈ కూల్చివేతలు, ఈ భవనాలు ఇవన్నీ ఆపాలని నేను సభాముఖంగా కోరుకుంటూ, చేపల మార్కెట్ పెట్టాలంటే ఈ ప్రజలు ఉన్న ఆవరణలో కాదు, అక్కడ చెరువు దగ్గర ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో పెట్టినట్టయితే మురికి కానీ దాని కొట్టుకెళ్తుంది. కాబట్టి మీరు దయచేసి గౌరవ ఎమ్మెల్యే గారు ఒకసారి ఆలోచన చేసి మీరు ఆ చెరువు దగ్గర దీన్ని పెట్టండి. అలాగే ఇక్కడ పెడితే బీసీ హాస్టల్ ఉంది, ఎస్సీ హాస్టల్ ఉంది, వాళ్ళకు కూడా మీకు చాలా పిల్లలకు ప్రమాదాలు జరిగేది ఉంది. కాబట్టి ఇంకొకటి, మేము తీర్మానం చేస్తేనే మీరు ఇక్కడ కూల్చగొట్టడానికి పర్మిషన్ ఉంది. కానీ మాకు కూలగొట్టడానికి నోటిఫికేషన్ రాలేదు, డిస్మెంటల్ చేయమని రాలేదు. పోయిన ఎంపీటీసీలు మొత్తం తీర్మానం చేస్తేనే ఇక్కడ ఎమ్మెల్యే ఆఫీసు కట్టబడింది. కాబట్టి ఇప్పుడు మా తీర్మానం లేకుండానే మీరు కూల్చడానికి ప్రయత్నిస్తున్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు, ప్లీజ్ దయచేసి మీరు దీన్ని విరమించుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా పోయిన కలెక్టర్ గారు వచ్చారు, మీకు ఇచ్చారన్నారు. కలెక్టర్ గారు ఎలా ఇచ్చారండి మీకు? 1వ నెంబర్ సర్వే నెంబర్లో ఉన్నదాన్ని, 552 సర్వే నెంబర్లో ఉన్నదాన్ని, 1వ దాన్ని ఇంట్లో మండల పరిషత్లో ఉన్న ఆవరణలో ఉన్న బిల్డింగ్లన్నీ కూడగొట్టమని ఎలా ఇచ్చారు? మీకు ఇచ్చారే అనుకోండి, కనీసం చూడాలి కదండి వీళ్ళు తీర్మానాలు ఇచ్చారా లేదా, వీళ్ళకు ఉన్నాయి చూడాలి కదా, ఎంక్వైరీ చేసుకోవాలి కదండి. చేయలేదు. మా ఎంపీటీసీల సభ్యులు మొత్తం ఆ రోజు నుంచి ఏంది ఇలా ఎలా బట్టి ప్లీజ్ దయచేసి మీరు దాన్ని విరమించుకొని వేరే దగ్గర మీరు కట్టుకోవాలని కోరుకుంటూ
ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా అమన్గల్లో శ్రీశైలం నేషనల్ హైవేపై సెంట్రల్ లైటింగ్ రోడ్డు విస్తరణ వల్ల ఉపాధి కోల్పోతున్న చిరు వ్యాపారులు ర్యాలీ నిర్వహించారు. ఈ వ్యాపారులకు మద్దతుగా అమన్గల్ మండల బీజేపీ నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. షాపులు కోల్పోతున్న దుకాణదారులను ఆదుకోవాలని మండల కార్యాలయంలో కాంప్లెక్స్ నిర్మించాలని ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహ, జిల్లా కార్యదర్శి శేఖర్, మున్సిపాలిటీ అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ వెంబడే వ్యాపారులకు షాపింగ్ కాంప్లెక్స్ వెంబడే వ్యాపారులకు షాపింగ్ కాంప్లెక్స్ వెంబడే వ్యాపారులపై ఎమ్మెల్యే మండి వైఖరి వ్యాపారులపై ఎమ్మెల్యే మండి వైఖరి. మరి చిరు వ్యాపారస్తులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, గతంలో రోడ్ల విస్తరణలో భాగంగా హైదరాబాద్ టు శ్రీశైలం రోడ్డు విస్తరణలో భాగంగా మరి రోడ్డుకి ఇరువైపులా ఉన్న డబ్బాలను మొత్తం కూడా తొలగించడం జరిగింది. ఆ రోజు ఎంపీడీఓ ఆఫీసు గతంలో ప్రభుత్వం ఎంపీపీ బీజేపీ ఉన్నది, జెడ్పీటీసీ ఉన్నారు. వీళ్ళందరూ రోడ్డున పడతారు. ఒక 200-300 కుటుంబాలు దిక్కులేని వాళ్ళు అవుతారు. వీళ్ళకి ఎలాగైనా దారి చూపెట్టాలని మరి ఇక్కడ బ్లాక్ ఆఫీసు ఆవరణలో ఆ రోడ్డుకు ఆనుకొని ఉన్న జాగాలలో మరి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలనే ఒక ఉద్దేశంతో మరి అనేకమైన పైరబిలు చేసి షాపింగ్ కాంప్లెక్స్ కొరకు నిర్మాణం కొరకు అనుమతులు తీసుకోవడం జరిగింది. దాని తర్వాత కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొంతమంది వ్యక్తుల వల్ల, కొంతమంది రాజకీయం వల్ల ఆ షాపింగ్ కాంప్లెక్స్ వాయిదా పడ్డది. ఆ రోజు చెప్పిన అందరూ కూడా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి తీరుతాం, మీరు మాకు సహకరించాలని అన్నాం. కానీ కొంతమంది వ్యక్తులు ప్రోద్బలంతో అప్పుడు ఎమ్మెల్యే గారు జయపాల్ యాదవ్ గారు మన శివాలయం కాడ మీటింగ్ పెట్టిండు. చిరు వ్యాపారస్తులు అందరూ కూడా అక్కడ పిలిపించడం జరిగింది. నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కంపల్సరీ నేను షాపింగ్ కాంప్లెక్స్ కడతా, మీరు ఎవరి మాటలు నమ్మొద్దు అన్నాడు. అదే మాటలు నమ్మి మరి ఈరోజు ఆయన ఎమ్మెల్యే అయ్యిండు. మేము అడుగుతున్నాం, 2 సంవత్సరాలు అయిపోయింది నువ్వు మాట ఇచ్చి, మరి ఏం చేస్తున్నావు ఈరోజు నువ్వు? చిరు వ్యాపారస్తులు అందరూ కూడా దిక్కులేని వాళ్ళు అయిపోయారు. నీవు మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటలేవు. మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ అందరం కూడా నైట్ 9 గంటల మీ ఇంటికి రావడం జరిగింది. మీరు ఏమన్నారు? తమ్మి నాకు రాజకీయాలు అవసరం లేదు, మీరు వచ్చారు కదా, నేను మున్సిపాలిటీ అభివృద్ధికి నేను తోడ్పడతా, నా వంతు సాయం నేను చేస్తా, కంపల్సరీ నేను మున్సిపాలిటీ ఆఫీస్కి వస్తా, మీతో చర్చిస్తా, కంపల్సరీ అభివృద్ధి చేద్దామని అన్నావు. నెల రోజులైంది, నువ్వు ఆ మున్సిపాలిటీకి రావడం లేదు. గడువు పొడిగిస్తూ ఉన్నావు, అడిగినా కొద్దిగా గడువు పొడిగిస్తూ ఉన్నావు. టైం లేదని చెప్తున్నావు. పెళ్ళిళ్ళు ఉన్నాయి, పేరంటాలు ఉన్నాయి, దావతులు ఉన్నాయి, పుట్టినరోజులకు పోతున్నావు, మీటింగులు ఉన్నాయి, నీకు ఇష్టం వచ్చిన వాటిలో తిరుగుతున్నావు మున్సిపాలిటీకి వచ్చి. కానీ మున్సిపాలిటీ ఆఫీస్కు మాత్రం నీకు బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి నిరసన సెగలు, యాదగిరిగుట్టలో అడ్డుకున్న వ్యాపారస్తులు. విజేత సూపర్ మార్కెట్లో అధికారుల సోదా, గడువు తీరిపోయిన లస్సీ బాటిల్ సీజ్. విశాఖ జిల్లాలో చిన్నారిపై అత్యాచారం, కేసు నమోదు చేసిన నక్కపల్లి పోలీసులు. జనగాం జిల్లాలో ఇంటింటా పరీక్షలు, కరోనా లక్షణాలున్న వారికి మెడికల్ కిట్లు. ఇవి ఈరోజు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.